గొర్రెల కాపరుల నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకెంత బైబిల్ జ్ఞానం ఉంది, మనకెంత బైబిల్కి సంబంధించిన విషయాలు తెలియడం మీద పెద్దగా ఉపయోగం లేదు. ఎన్ని విషయాలు మనం నమ్ముతున్నామన్న విషయం మాత్రమే మన జీవితాల్లో రక్షకుడు నిజంగానే ఈ రోజుకి ఉన్నాడని. దేవుని వాక్యం తెలియని వాళ్ళు ఏమనుకుంటారండి, ఏమండి రక్షకుడు మీ జీవితంలో ఉన్నారంట, మేము 2010 సంవత్సరమో 2005 లేదనంటే మీ వయసును బట్టి వివిధ సంవత్సరాలు చెప్తారు. ఏంటంటే యేసు ప్రభు లోకరక్షకుడు వచ్చినట్టే మా జీవితంలో కూడా వచ్చాడండి అని అయిపోయింది. ఇంకా మరి ఇప్పుడు ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటి అంటే క్రిస్మస్ అంటే దేవుని తెలియని వాళ్ళ కోసం అండి అని. కానీ ఇక్కడ గొర్రెల కాపరిని కనుక జాగ్రత్తగా తీసుకుంటే, ఆ తర్వాత యేసు ప్రభు వారు పెరిగి పెద్ద అయిన తర్వాత చెప్తున్న విషయాలన్నీ కూడాను వాళ్ళకు అర్థమయ్యే భాషలోనే గొర్రెలకు సంబంధించినటువంటి పద్ధతులు అన్నీ వివరించి చెప్పడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుని వాక్యము ఆ ప్రజలకు ఎంత సమీపంగా వెళ్ళిందంటే, ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వారి దగ్గరికి ప్రభు వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. ఈ రోజుకు కూడాను దేవుని వాక్యంలో నుంచి చూసినప్పుడు ఎన్ని విషయాలు యేసు ప్రభువారు నిజంగానే నా జీవితంలో ఈ రోజుకి ఉన్నారని మనం వాక్యాలు వింటూ ఉండగా ఎన్ని నమ్ముతూ ఉంటామో, నమ్మిన విషయాలన్నీ కూడా ప్రభువుని మన దగ్గరికి చేరుకోవడానికి మనం అవకాశం ఇచ్చిన వారం అవుతాం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనందరము చదువుతాం కూడాను 11:6. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని. దేవుని యొద్దకు వచ్చిన వాడు ఆయన ఉన్నాడని ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఆమేన్. ఇక్కడ కనుక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. గొర్రెల కాపరులు ఎందుకు వచ్చారు చెప్పండి ఆ పశువుల తొట్టి దగ్గరికి? లోకరక్షకుడు పుట్టాడనే మాటని దేవుని మాటగా నమ్మారు కాబట్టి, వాళ్ళు దూర ప్రయాణం చేసి ఆ ప్రదేశానికి వచ్చి దేవునిగా నమ్మారు కాబట్టి, చిన్న బాలుడిని చూసి దేవుని మాటగా నమ్మారు. అందుకనే ఈ మాటలో ఏమని ఉందంటే, దేవుని దగ్గరికి వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మవలని కదా. ఆ తర్వాత దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచెను. అప్పుడు ఉన్నటువంటి సమయాన్ని బట్టి హానోకున్న టైంలో హానోకేనమ్మా నోవాహు అప్పుడున్నటువంటి టైం బట్టి వర్షం ఉండదు, అక్కడ సముద్రం ఉండదు, అక్కడ నది ఉండదు, నీరే ఉండదు. కానీ అలాంటి టైంలో ఒక పడవను చేయమని చెప్పినప్పుడు ఆ మాటను నమ్మాడు. అంటే విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు దేనిని బట్టి ఆలోచిస్తారు, దేనిని బట్టి పనిచేస్తారు అని అంటే, దేవుడు మాకు చెప్తున్నటువంటి మాటను ఎంతగా నమ్ముతున్నామన్న విషయం మాత్రమే. మన విశ్వాసులమా కాదా, విశ్వాసములో ఉన్నామా లేదా అన్న విషయం తెలుస్తుంది. కానీ మనకి ఎన్ని బైబుల్ రెఫరెన్సులు తెలుసు, ఎంత మనకి యేసు ప్రభు గురించి తెలుసు అనే విషయం మనకి ఏమి ఉపయోగం ఉండదు. అమ్మా తలుపులేంట్రా, ఈ తలుపు కూడా జాన్సన్ దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు గొర్రెల కాపురు ఆ విషయాన్ని ఎంత స్పష్టంగా నమ్మారు అని అంటే, నమ్మి సైలెంట్గా ఉండలేదు, తన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారు ఏంటంటే, దర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఇన్ ఇట్, శుభవర్తమానం అని. ఈరోజు మనం కనుక యేసు ప్రభు ప్రేమను గురించి తెలియజేయాలన్నా, రక్షకుడు పుట్టాడని చెప్పాలి అని అంటే, ఎవాంజలిస్టులు అయినా ఉండాలి, పాస్టర్లన్నా అయి ఉండాలి, లేదంటే సంఘంలో వాక్యం చెప్పేవాళ్ళు అయితేనే ఉండాలి. కానీ మేము చెప్పాలి అని అంటే మాకు రాదండి అంటారు. కానీ గొర్రెల కాపర్లు ఎవాంజలిస్టులు కాదు, క్రైస్తవులు అవునా కాదో నాకు డౌట్గానే ఉంది డెఫినెట్గా. కానీ వాక్యమును చెప్పబడినటువంటి మాటను దేవుని మాటగా నమ్మారు. ఆమెన్, హల్లెలూయా. సో క్రైస్తవులైనంత మాత్రాన దేవుని వాక్యం నమ్మాలని లేదు. నువ్వు క్రైస్తవుడు కాకపోయినా కూడా ఇది దేవుని మాటని గనక నమ్మినట్లయితే రక్షకుడు హృదయాల్లో జన్మిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే హృదయమునందు నమ్మి నువ్వు నోటితో ఒప్పుకొనిన ఎడల రక్షణ పొందుదు అని. అందుకనే గొర్రెల కాపురు ఆ విషయాన్ని నమ్మటమే కాదు, ఆ ప్రదేశానికి వెళ్ళి చూసిన తర్వాత చెప్పబడినటువంటి దేవుని మాటను తమ హృదయంలో భద్రపరుచుకున్నారు. అది నిజమని నమ్మారు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారు. ఆమెన్, హల్లెలూయా.
ఈరోజు మనము దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన అన్నిసార్లు కూడాను వాక్యములో నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలు నీకు అర్థం కాకపోయినా, లోకరక్షకుడు అనుకుంటున్నటువంటి ఆయన నీ గురించి నా గురించి కూడాను ఈ భూమి మీదకి వచ్చాడనే విషయం తెలియకపోయినా, మనము సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కొన్ని ప్రార్థనా పద్ధతులు మనల్ని విడుదల చేస్తాయని అనుకుంటాము. కానీ ప్రభువు సజీవుడిగా ఉన్నాడు, నీ జీవితంలో ఉన్నాడనే విషయం నీకు అర్థమవుదు. ఏంటంటే ప్రభు ఉంటే మాకెందుకండి ఈ కష్టాలు, ప్రభు ఉంటే మాకెందుకు ఈ బాధలు, ఇలా ఆలోచిస్తాము. కానీ దేవుడు మా ఇంట్లో ఉండటం ఏంటండి, దేవుడు అసలు మాతో ఉండటం ఏంటండి అని. ఎందుకంటే ఈరోజు మనుషులను నమ్మలేము. ఎందుకు? అన్నీ మంచిగా ఉంటేనే మీతో ఉంటారు. మీ దగ్గర అన్నీ సరిగా లేకపోతే మీ సొంత అక్కచెల్లెళ్ళు కూడా మీతో ఉండరు, మీ అన్నదమ్ములు కూడా మీతో ఉండరు, చివరికి తల్లిదండ్రులు కూడాను మీతో ఉంచుకోరు. మీరు ఎప్పుడు మీకు అన్ని పరిస్థితులు కనుక అనువుగా ఉండి వాళ్ళు కూడా మీకు నచ్చినట్టు ఉంటేనే వాళ్ళు మనతో ఉంటారు. కానీ దేవుని వాక్యంలో నుంచి చూసినప్పుడు ప్రభు మన జీవితాల్లో ఉన్న విషయం మనకు అర్థం అవ్వాలి అని అంటే, ప్రభు వారు పుట్టిన పద్ధతి తెలియాలి. ప్రభు వారు ఎక్కడ పుట్టారు అని అంటే, ఒక పశువుల పాకలో. అన్నిటికీ మించి ఎలా పుట్టారు? ఆయన పుట్టినటువంటి దాని గురించి కనుక బైబిల్ పెద్ద అయిన వరకు కూడా ఆయన అందరూ అంది ఏంటంటే, పెళ్లికి ముందే పుట్టినటువంటి అబ్బాయిగా, పెళ్ళి తండ్రికి వివాహం, అదే తన తల్లి తండ్రికి వివాహం కాకముందే పుట్టిన బిడ్డగా, ఆయన బూతు మాటలతో అనే విధంగా పెరిగేటటువంటి కుటుంబంలో ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. మంచి ఫ్యామిలీలోనూ ఈ ప్రాంతం అంతటిలోనూ పెద్ద పేరు కలిగినటువంటి ఇంటి పేరు కలిగిన పెద్ద కుటుంబంలో ఆయన రాలేదు, పెద్ద కులమని రాలేదు, పెద్ద మతమని రాలేదు. కానీ ఒక స్త్రీ, ఏ స్త్రీ అయితే వివాహమునకు ముందే గర్భము దాల్చిందని అందరి చేత పిలువబడుతున్నటువంటి కుటుంబంలో ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఎలాంటి ఇళ్ళను చూస్ చేసుకున్నాడు, ఎలాంటి తల్లిని చూస్ చేసుకున్నాడు, ఎలాంటి ప్రదేశాన్ని చూస్ చేసుకున్నాడు, అన్నిటికీ మించి ఇక్కడ వాక్యంలో నుంచి ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఏడు 8 వచనాలు. 5వ అధ్యాయం 7-8 వచనాలు. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, నీతిమంతులు కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని వరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. యేసు ప్రభువారు తన ప్రజల కోసం మరణించాలి అనుకున్నప్పుడు ఆయన చూస్ చేసుకున్నటువంటి ఆ లక్షణం ఏంటో తెలుసా? మనం భక్తులై ఉన్నామనో, మనం యేసు ప్రభు బాగా తెలుసనో, లేదనంటే మనం పాపం లేని వారిని కాదు, మనం ఎలాంటి వారమో సంపూర్ణముగా తెలిసి కూడాను మన గురించి మరణించడానికి సిద్ధపడ్డారంట. దేవుడుగా ఈ ప్రదేశంలో వెలిసి వరాలిచ్చి నీ గురించి నా గురించి ఇలా జరిగిపోవును కావడం అనేది చాలా చిన్న విషయం. కానీ నీ గురించి మరణించాలి అని అంటే నీ ఇంట్లో వాళ్ళు సహాయానికే రాకపోతే నీ గురించి మరణిస్తారా? మరి అలాంటప్పుడు ఒక వ్యక్తి నీకు సహాయం చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తున్నప్పుడు నీ గురించి మరణించాలనుకుంటున్నటువంటి ఒక ఆయన ఏం లెక్క చూశాడో తెలుసా? మన తప్పులో, లేదంటే మనం ఎలాంటి వాళ్ళో చూడలేదు. ఆయన ఆ వాక్యం మీకు గనక అర్థమైతే, నాకైతే చాలాసార్లు ఈ వాక్యమే ఎందుకు పట్టి ఉంచుతుంది అని అంటే, ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు తన ప్రేమను వెల్లడిపరచున. ఎందుకోసమయ్యా నాలాంటి వాడి కోసం నువ్వు మరణించావు అని అంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలాగంట, నీ గురించి నా గురించి మరణించవలసి వస్తుందని తెలిసి దాని కొరకే ఈ భూమి మీదకి వచ్చాడట. పైగా అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 15 నుంచి నేను చూస్తాను చూడమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు
మరణ భయము చేత ఉమ్, దాస్యమునకు లోబడిన వారిని ఉమ్, విడిపించుటకును ఉమ్. ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాది మరణమును నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన మనిషిగా వచ్చినప్పుడు శరీరంతో ఎందుకంటే ఈ ప్రదేశంలో వెలిచి అలాంటి కార్యాలు అద్భుతాలు చేస్తే సింపుల్, కానీ ఎందుకు మనిషిగా వచ్చాడు అన్నట్టు ఈ వాక్యం ఏమంటుందంటే తను రక్షించబోతున్నటువంటి తన పిల్లలు కూడా రక్త మాంసములు కలిగిన వారే కాబట్టి, పైగా అక్కడ అంటున్నటువంటి విషయం ఏంటంట, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. మనల్ని విడుదల చేయడానికి ఆయనకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ శరీరంలో ఉన్నప్పుడు భయము, దొంగతనము, నాశనము, హత్య, ఇలా ప్రతి విషయము కూడా మన హృదయాల్లో కలుగు చేసేది ఏంటంటే భయం, రేపటి మీద ఏమవుతుంది అని. రేపటి మీద మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం, మేము ఉన్నటువంటి ప్రదేశంలో చాలా 4-5 అపార్ట్మెంట్లు ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 85 సంవత్సరాల వయసు. ఆయన చెప్పే మాట ఏంటంటే, ఆయనకి ఎన్ని డబ్బులు ఉన్నాయంటే 4 పెద్ద అపార్ట్మెంట్లు అంటే మీరు ఊహించండి. ఆయనకి ఎన్ని డబ్బులు ఉన్నాయనంటే చాలా డబ్బులు ఉన్నాయి. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా నేను తొందరగా చచ్చిపోవాలనుకుంటున్నాను డాక్టర్ గారు, నాకు బతకాలని లేదంటున్నారు. నేను ఎప్పుడు చచ్చిపోతే బెస్ట్ అవుతుంది అని. నిన్నగాక 3 రోజుల క్రితమే ఒక ఆవిడ వచ్చింది. ఆవిడకి ఇంజెక్షన్ పెట్టాలి అన్నప్పుడు నేను పెడుతున్నప్పుడు చూశాను, చేతులు మొత్తం ఇంత పెద్ద పెద్ద బ్యాంగిల్స్ ఉన్నాయి. చాలా చూడంగానే రిచ్ కాదు, బాగా రిచ్ అని తెలుస్తూ ఉంది. ఆవిడ అమ్మ సరే ఈ బ్యాంకులు ఉంది కదా, సరే తీసి మీ వాళ్ళకి ఇవ్వండి అని అంటే, లేదండి పర్లేదు ఈ చేతి కన్నా. సరే పక్కన ఉన్న ఒక బ్యాగ్ పట్టుకొని ఒక అమ్మాయి ఉందన్నమాట. ఏమ్మా ఏంటి చెప్పండి అని అంటే, మీ వాళ్ళని పిలవండి అంటే, ఇదిగో ఈ అమ్మాయి. మా ఆ అమ్మాయి కాదు, మీ వాళ్ళని పిలవండి అన్న. కాదండి సర్వెంట్ మేడ్ ఆ అమ్మాయి. అందుకే నన్ను మీ వాళ్ళని అంటే, లేదండి మాకు 2 పిల్లలు ఉన్నారు అండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే, అమెరికాలో ఒకళ్ళు, ఆస్ట్రేలియాలో ఒకళ్ళు. మరి మీరు ఎక్కడ ఉన్నారంటే, నేను ఇక్కడే ఉన్నానండి. సరే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళరా, వాళ్ళు రారా అని అంటే, ఇప్పుడు అవన్నీ మీరు అడగండి డాక్టర్ గారు అంటుంది. మనమేమనుకుంటున్నామంటే, మనకు కొద్దిగా బాగా సెటిల్ అయ్యి మనం కనుక యేసు ప్రభు దయ వల్ల కొద్దిగా బంగారం భూమి అన్నీ వచ్చి ఇన్ని గాజులు వేసుకుంటే, అసలు నేను మాత్రం చీకు చింత లేకుండా హ్యాపీగా ఉంటాను పాస్టర్ గారు, మీరు ఎన్నైనా చెప్పండి, మీరు ఇలాగే చెప్తారు స్టోరీలు మాకు తెలుసని. నిజంగా చెప్తున్నాను, నేను చూసి అనుకున్నాను, ఆ బ్యాంగిల్స్ రొటీన్గా లేవంటున్నాను, చాలా కాస్ట్లీగా ఉన్నాయి, అంటే ఇంత వెడల్పు పెద్దగా ఉన్నాయి. ఆవిడ అలాంటి ఆవిడని నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదంటున్నా. కానీ ఆవిడ అన్న మాట ఏంటి అని అంటే, ఆవిడ చెప్పినటువంటి విషయం, లేదంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 4 బంగళాలు కలిగినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఎవరూ బతకాలనుకోవట్లేదు. మనమేమనుకుంటున్నాం, మనకున్నటువంటి అప్పుకి నేను కాబట్టి బతుకుతున్నానని ఇంకోళ్ళది చచ్చిపోతారని. కానీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఏ ఒక్కరికి కూడాను జీవితం మీద ఎలా ఉందంటే, ఇక్కడున్న మనమేమో ఆ 4 ఇళ్ళు నాకుంటే నేను అసలు చచ్చిపోవడం ఏంటి, ఇంకా 10 ఇళ్ళు సంపాదించినా అని అనుకుంటాము. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చేసుకోనండి అని అంటున్నారు. ఇంకొక ఆయన ఏమంటున్నాడు, నేను తొందరగా పోవాలని ట్రై చేస్తున్నానండి అని చెప్తున్నాడు. ఈ వాక్యం అందుకని ఏమంటుంది, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం చూడండి, ఇప్పుడే చదువుకున్నాం కదా, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములో చిక్కుకొనిన వారిని విడిపించుటకును. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు అనగానే క్రైస్తవులందరూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే యేసు ప్రభు పుట్టాడు కాదు, పుట్టినప్పుడు ఆయన అసలు ఆ పద్ధతిలోనే అలాగే ఎందుకు వచ్చాడు అని అంటే, ప్రజల యొక్క జీవితంలో కష్టము, నష్టము, బాధ, కన్నీరు ఎలాంటిది ఉంటుందో ఆయనకి చాలా డీటెయిల్డ్గా తెలుసు. ఆయనకు మాత్రమే తెలుసు. అన్నిటికీ మించి ఈ తర్వాత కంటిన్యూ చేయడమ్మా, కిందకి వెళ్ళినమ్మా. ఎంత మాత్రము ధరించుకొనక కలుగు చేయుటకై కనికరమును నమ్మకము గల, అవునమ్మా,
తన సహోదరులు వంటి వాడు కావాలి. ఎలాంటి విషయాలు అంటుంది? కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యక్రమాలు. అప్పుడు ఉన్నటువంటి చర్చ్ సంఘంలో ప్యాటర్న్లు అన్నీ ఎలా ఉండేవి అంటే, వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళకి పరిహారం చెల్లించడానికి సేవకుడు ఆ ప్రదేశంలో చేసేవాళ్ళు. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి తప్పు చేసిన వాళ్ళు మీ పక్కన కూర్చున్నారు, మీ పక్కన కనిపించారు అనుకోండి, మీరు ఎలా చూస్తారు చెప్పండి? తప్పు చేసిన వాళ్ళు మీ పక్కన వచ్చి కూర్చుంటే ఎలా చూస్తారు చెప్పాలి? తప్పు చేసిన వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు మీరు అందరూ ఏమంటారు చెప్పండి? నేను చెప్పనా? మనతో తప్పు చేసిన వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం ఏమంటాం తెలుసా? మనందరం ఇమీడియట్గా మనకు కనపడదు కానీ మనందరం జస్టిస్ చౌదరి అయిపోతాం. అంటే ఏం చేస్తాం? నువ్వేం తప్పు చేసావు నీకు తెలుసా? నువ్వేం చేసావు నాకు తెలుసు. నువ్వు అసలు ఎలాంటి దానివో నాకు తెలుసా? నీకు తెలియదు కానీ నాకు తెలుసు. నువ్వు ఎలాంటి వాడో నాకు తెలుసా? మీరు కొద్ది గుట్టైన వ్యక్తులైతే ఊరుకుంటారు కానీ, లేకపోతే అదే సువార్తగా ఊరంతా చెప్తారు. ఏమని? ఇదిగో ఈవిడ ఇలాంటిది, లేదంటే ఈడు ఇలాంటి వాడు, ఇలాంటి వాడు అని చెప్పేసి. ఒకవేళ వాళ్ళే మీ దగ్గరకు వచ్చి అమ్మా తప్పు అయిపోయింది క్షమించండి అంటే క్షమిస్తామా? వాళ్ళు వచ్చి మరి హెల్ప్ చేయమంటే చేస్తారా? అలాంటి వ్యక్తులు వచ్చి హెల్ప్ చేయమంటే చేస్తారా? ఎందుకు చేయరంటున్నాను. మీకు నష్టం కలిగించిన వాళ్ళు వచ్చి హెల్ప్ చేయమంటే ఎందుకు చేయరంటున్నాను. ఇది ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే తెలిసినటువంటి ఒక విద్య ఏంటి అని అంటే, మీ సంగతి దేవుడు చూసుకుంటాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? డెఫినెట్గా దేవుడు వాళ్ళని నాశనం చేయాలన్నదే వీళ్ళు చెప్పే మాట. ఏంటి? మీ సంగతి దేవుడు చూసుకుంటాడు అనే విషయం. మీరు సహాయం చేస్తారా? మనం సహాయం చేయకపోగా వాళ్ళకి నష్టం కలిగించడానికి మనం ఆలోచిస్తాం. అందుకని ఇక్కడ ఈ వాక్యంలో ఏమంటుందో తెలుసా? ఆయన ఎంత మాత్రం దేవుని స్వభావం ధరించుకున్న, అబ్రహాము స్వభావం ధరించుకున్న, కావున ప్రజల పాపముల పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యంలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అందరి వలె సహోదరుడు ఆయన ఎలా నిలబడుతున్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎవరైనా పాపం చేసి ఆయన దగ్గరకు వస్తే ఆయన దేవునికి ఏం చెప్తున్నాడో తెలుసా? వారి పక్షాన, లేదు ప్రభువా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నువ్వు తయారు చేసుకున్నప్పుడు నీ కోసమే వాళ్ళు ఉండాలని ఆశపడ్డారు, కానీ వాళ్ళు ఏదో ఇబ్బందులోనో ఏదో కష్టంలోనో వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అలా చేయకుండా ఉంటారు నాకు తెలుసు ప్రభువా. ఇదిగో లేదు ప్రభువా, వాళ్ళని ఎలాగైనా ఆ పాపము నుంచి రక్షించాలి ప్రభువా అని అక్కడ చెప్పబడినటువంటిది ఏంటంటే, దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము. కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడు అంటే చెప్పాలి. కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడు అంటే ఏంటంటున్నాను? నమ్మకమైనటువంటి సేవకుడు అంటే ఏంటి చెప్పండి? ఎక్కడున్న దాన్ని బట్టే ఏమన్నాడు? కనికరము నమ్మకము గల ప్రధాన. ఇప్పుడు మనం ఒక లాయర్ని పెట్టుకున్నాం అనుకోండి, నమ్మకమైన లాయర్ అంటే ఏంటి చెప్పాలి? నాది ఎవరైనా దొంగతనం చేశారు అని చెప్పేసి నేను ఒక లాయర్ని పెట్టుకున్నాను అనుకోండి, ఆ లాయర్ నా కోసం ఏం చేయాలి చెప్పాలి? కోర్టులో ఏం చెప్పాలి? అయ్యా ఈయన పోయినాయి మీరు ఎలాగైనా తిరిగి ఇప్పించండి అనాలి. అలా కాకుండా ఈయనే తీసేయడం అని చెప్పాడు అనుకోండి. కానీ కోర్టుకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరం జరుగుతూ ఉంటుంది. కోర్టుకి ఇద్దరు వెళ్తుంటారు. ఎవరు? దొంగిలించినోడు వెళ్తుంటాడు, కొట్టేసినోడు కూడా వెళ్ళిపోతుంటాడు. ఇద్దరు కూడా నాకే న్యాయం జరగాలని చూస్తూ ఉంటారు. పైగా ఈ వాక్యంలో చూస్తే ఏమంటుంది అని అంటే, మనకు తెలిసినటువంటి మన సహోదరులు, మన బంధువులు, మన మిత్రులు అలాంటి భయంకరమైన పాపం చేసిన వ్యక్తి దేవుని దగ్గరికి వస్తే మనం ఏం అడుగుతాం? మనకు నష్టపరిచిన వ్యక్తులు, మనకి ఇబ్బంది పెట్టిన వ్యక్తులు దేవుని ముందు నువ్వు నిలబడినప్పుడు వాళ్ళు కూడా వస్తే మీరేం చెప్తారు చెప్పండి అంటున్నా. అందుకని ఇక్కడ ప్రభు వారు ఒక మాట రాశాడు, కనికరమును నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడు నిమిత్తం. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారో తెలుసా తండ్రికి? ఆయన ఈ పిల్లలు తెలియని వాళ్ళయ్యా, తెలియక తప్పు చేశారయ్యా, వాళ్ళ పాపం చేశారు కానీ అది వాళ్ళు అనుకోకుండా జరిగిందయ్యా అని వారి పక్షాన నిలబడి వారి పాపమును తన మీద వేసుకొని ఆయనకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, లేదు ప్రభువా, అందుకనే వారి పాపమంతయు ఆయన మీద వేసుకున్నాం. అప్పుడు తండ్రి ముందు నిలబడినప్పుడు ఏం చెప్తాడో తెలుసా? దే ఆర్ నాట్ గిల్టీ అంటారు. అంటే వాళ్ళు ఏ పాపము లేని వారిగా కనపడుతున్నారట తండ్రి ముందు.
ఈరోజు నువ్వు నేనే మనుష్యులను బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళు మనకు చేసినటువంటి నష్టాన్ని బట్టి వాళ్ళ జీవితంలో ఎంచుతా ఉంటే, దేవుడే పాపము చేసినటువంటి ప్రజల కొరకు ఈ భూమి మీదకి రావడమే కాదు, వారితో ఉండుట కొరకు వారి ప్రదేశానికి వచ్చారట. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎవరైనా సీఎంఓ వీళ్ళు కనుక చిన్న గుడిసెలోకి వెళ్ళి టీ తాగితేనే అది పెద్ద న్యూస్ అయిపోతుంది. లేదంటే సీఎం మా వీధిలోకి వచ్చాడంటేనే అది ఒక పెద్ద న్యూస్ అవుతుంది. మరి అలాంటిది దేవాతి దేవుడు భూమిని వెతుక్కొని రావటమే కాదు, ఒక పశువుల పాక లాంటి ప్రదేశంలో పుట్టడానికి, అదేవిధంగాను ఆయనను ప్రేమించిన వారు ఆయనంటే తెలియని వ్యక్తుల కోసం మరణించడానికే పుట్టారు అని అంటే, ఇదంతా దేవుళ్ళు చేస్తారా, మనుషులు చేస్తారా, లేదనంటే దేవుళ్ళకి మనుషుల కంటే పైన ఉన్న వాళ్ళు చేస్తారా అంటే ఓన్లీ ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే చేస్తారు. అందుకని ఆ వాక్యం ఏమంటుందో తెలుసా? అక్కడ చూస్తే, కావున ప్రజల పాపము పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు అన్ని విషయములలో నీ వలే నా వలే భూమి మీదకి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు వారికి తెలియనిది ఏదీ లేనే లేదు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అందుకనే ఆయన ఎంచుకున్నటువంటి పద్ధతి కానీ, ఆయన బ్రతికినటువంటి బ్రతుకు కానీ, ప్రతిదీ కూడా నీకు నాకే మార్గమై ఉన్నది. అన్నిటికీ మించి ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు అని అంటే, దొంగతనము నాశనం హత్య చేయుటకు వచ్చిన కానీ, నేనైతే మీకు జీవము కలుగు చేయుటకును, అది సమృద్ధిగా కలుగు చేయుటకు వచ్చిన. మరి ఆ జీవం ఏమై ఉంటుంది? మనమేమనుకుంటున్నాం, జీవనంలోనే మన కుటుంబంలో ఏ కష్టం లేకుండా ఉండడం, మనకి ఎటువంటి ఆపద వచ్చినా కూడాను ఆ సమయంలో ఆపద రాకుండా ఉండడం, మనకి ఏ అనారోగ్యం వచ్చినా అది రాకుండా చేయడం అని. బట్ నేను ఇప్పుడు చెప్తున్నటువంటి వ్యక్తులు, ఒకరిని ఒకరు గాయపరుచుకుంటున్న వ్యక్తులు, ఒకరినొకరి మీదకి యుద్ధాలు చేస్తున్నటువంటి వ్యక్తులు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ ఏ కష్టం ఉండి ఏ ప్రాబ్లం అయ్యి వాళ్ళు అలాంటి సమస్యల్లో నుంచి వెళ్తున్నారు? ఇందాక మనం అనుకుంటున్నాం కదా, ఈ వాక్యంలో నుంచి చూసినప్పుడు కూడాను ప్రభువుకి మనం ఈ సమయంలో ఎలా ఉన్నాం. ఒక్కసారి ఆదికాండము 16వ అధ్యాయం ఒకసారి చూద్దాము. 16వ అధ్యాయం 7-9 వచనాలు. ఉమ్, 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 ఉమ్. ఆ, ఉమ్, 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 ఉమ్. ఇదిగో యెహోవా నీ మొరను వినెను. 11వ వచనం అమ్మా. మొరను వినెను. ఆ, ఆ. చాలమ్మా, కిందకి వెళ్దాం. 13వ వచనం. ఆ, ఆ, చాలమ్మా. అది అక్కడ ఏమంటుందంటే ఆమె, చూచుచున్న దేవుడు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేను చూచితిని గన అనుకున్నాను. ఇక్కడ ఈ మాట ఎవరికి చెప్పబడిందో తెలుసా? ఎవరికి చెప్పబడింది అని అంటే, మనందరం అనుకుంటున్నటువంటి విశ్వాసులకు తల్లి అయినటువంటి శారా సర్వెంట్, అంటే శారా ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషితో దేవుని దూత మాట్లాడినప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఇదిగో నువ్వు కుమారుని కనబోతున్నావని చెప్పినప్పుడు ఆవిడ ఏం చెప్తుంది? నన్ను చూచున్నటువంటి దేవునిని నేను చూచితిని అని. మనమేమనుకుంటున్నాము, అబ్రహాం చూశారు, శారాను చూశారు, దేవుణ్ణి ఎన్నుకున్నాడు కాబట్టి అని. కానీ ప్రభువు తన ఇంటిలో వారిని కూడా చూస్తున్నాడట. మరి అలాంటప్పుడు ఈరోజు దేవుని మందిరంలో ఉన్నటువంటి మనల్ని దేవుని చూచున్నాడు, చూచున్న దేవుణ్ణి మనం చూస్తున్నామనంటే ఎంతమంది మనం నమ్ముతాం? ఎంతమంది ఆ విషయం మనకు అర్థమవుతుంది? ఎంతమంది మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నిజమే కదా, ప్రభువు నా జీవితంలో ఉన్నారు, ఆయన నన్ను చూస్తున్నారని మన ఎంతమందికి నమ్మకం కలుగుతుంది? ఆ తరువాత ఇంకొక మాటను చూద్దాం. 70వ కీర్తన.
78వ కీర్తన 70వ వచనం. 78వ కీర్తన. తన దాసుడైన దావీదును కోరుకొని అతన్ని పిలిపించును. ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండడానికి, దావీదుని ఏర్పాటు చేయడానికి దేవుడు ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? గొర్రెల దొడ్డిలో నుంచి పిలుచుకున్నాడు. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? గొర్రెల పశువుల పాకలో ఉన్నాడు. ఆ పుట్టినప్పుడు అక్కడికి పిలిపించిన వాళ్ళు ఎవరు? గొర్రెలు కాసుకునేవాళ్ళు. అంటే ఎలాంటి ప్రజలతో మాట్లాడారు? సాధారణమైనటువంటి ప్రజలతో. ఎలాంటి ప్రదేశంలో పుట్టారు? చాలా సాధారణమైనటువంటి ప్రజలతో పుట్టారు. ఎలాంటి వ్యక్తులను చూస్తున్నాడు ఆయన? భక్తులతోనే కాదు, ఎలాంటి వారినైనా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అదేవిధంగాను రాజుగా కావాలి అంటే ఎవరిని ఎంచుకున్నారు? గొర్రెల కాపరిని ఎంచుకున్నాడు. మరి అలాంటప్పుడు ఆ పశువుల కాపరులు, గొర్రెల కాపరులు ప్రజల దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఏం చెప్పారో తెలుసా? మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే మాటను చెప్పినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? వాళ్ళ కోసం ఏమని చెప్పినటువంటి మాటలో ఉద్దేశం ఏమై ఉంటుంది? అప్పటికి వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, అప్పటికి వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు చాలా, మాకెవరైనా రక్షకుడు వచ్చి విడిపిస్తారేమో అని వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు దేవుని మాట వచ్చి చెప్పిందంటే తెలుసా? ఇదిగో మీకోసం రక్షకుడు ఉన్నాడని. ఈరోజు నువ్వు నేను అనుకుంటున్నట్టు మనం మరణించిన తర్వాత పరలోకానికి పోవడానికి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాలేదు. ఈ భూమి మీదే సమృద్ధి కలిగినటువంటి క్రీస్తుతో ఉన్నటువంటి జీవాన్ని నువ్వు నేను కలిగి ఉండడానికి ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకంటే తిరిగి మనం తండ్రితో వెళ్ళాల్సినటువంటి సమయం, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా వెళ్తాం. కానీ దేవుని ముందు నిలబడినప్పుడు నీవు నేను కూడా మన ప్రవర్తన, మన ఆలోచన, ప్రతి విషయం కూడా దేవుని ముందు లెక్క వేయబడుతుంది అనే విషయం మనకు తెలిస్తే, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలని దేవుని వాక్యం కోరుకుంటుంది. 78వ కీర్తన. మొన్న నైట్ చూసిన సామెద్ర 68 65. ఒకటి 2 వచనాలు చూడండి. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే, నీకు మ్రొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. ఆమెన్. ఈ మాటను కనుక జాగ్రత్తగా చూస్తే, నా మీద మోపబడిన దోషములను భరింపజాలనివి. ఈ మాటను ఇక్కడ దేవుని వాక్యంలో నుంచి చూస్తే, యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ప్రార్థన ఎలా ఉంది? ఏమంటే యేసు ప్రభు వారు మన గురించి రక్షించడానికి ఆయన వచ్చాడు అని మనం అనుకుంటున్నాం, అదే మనం నమ్ముతున్నాం. దావీదు కూడా అదే ప్రార్థన నమ్ముతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఒకసారి చూడండి. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, ప్రాయశ్చిత్తము చేయుదవు. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. తృప్తి పొందేదము. ఈ మాట దావీదు చెప్తున్నటువంటి మాట. మరి ముఖ్యంగా ఏం చెప్తున్నాడో తెలుసా? నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొనిన ధన్యుడు. నీ మందిరములో మేలు చేత
ఈ రెండు విషయాల్లో దావీదు చెప్తున్నటువంటి ఒకే మాట ఏంటి తెలుసా? నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. దావీదుకి ప్యాలెస్ ఉంది, దావీదు రాజుగా ఉన్నాడు. దేవుడు కాదు, దేవుడు ఆశీర్వదిస్తే నేను ఎలా ఉండాలని మనందరికి అనిపిస్తుందో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఈరోజు మనందరికీ ఏమనిపిస్తుంది అంటే, మనం మంచిగా అన్నీ సెటిల్ అయిపోయి అన్నీ ఉంటే చాలండి, ఏ ప్రాబ్లం లేకుండా ఇబ్బందిగా ఉంటాము అనిపిస్తుంది. కానీ ప్రభువులు తెలిసినటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు తెలుసా? నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములో మేలు చేత మేము. దావీదు అంటున్నటువంటి విషయం కూడా ఏంటంటే, నీ వలన మాత్రమే మేము తృప్తి పొందుతాము అని. ఆమెన్, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో మనకి ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పడడం గనక మనం రుచి చూడకపోతే ఎలా ఉంటామనంటే, మనకు ఎంత కలిగి ఉన్నా కూడాను మనం దానికోసమే ఫైట్ చేస్తూ ఉంటాం. మనకు ఎంత ఉన్నా కూడాను మనం ఫైట్ చేసే వ్యక్తులు ఎవరంటే మనకు కావాల్సిన వాళ్ళతోనే ఉంటాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, ఈ పాప కొంచెం మనం ఎంతున్నా కూడా మనం చూసుకునేటప్పుడు ఏమని చూస్తామో తెలుసా? మంది ఎవరు తీసుకున్నారని చూస్తారు. కానీ దావీదేమంటున్నాడు తెలుసా? నీ మేలు చేత మేము తృప్తి పొందిదము. దేవుని చేత మాత్రమే మనకు తృప్తి అనేది కలుగుతుంది. లేకపోతే మనం ఎన్ని కలిగి ఉన్నా కూడాను. అందుకనే ప్రసంగి గ్రంథం ఒక్కసారి చూద్దాం. పదకొండవ వచనం, 3:11. దేని కాలం అందు చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించిన. 3వ అధ్యాయం 11వ వచనం అమ్మా. దేని కాలం అదంతా కరెక్ట్గా ఉండడానికి ప్రభు అన్నీ నియమించి ఉన్నాడు, కానీ మనుషులమైనటువంటి మనం గ్రహించటం లేదట. మరి అలాంటప్పుడు ఈరోజు దేవుని మందిరంలో ఉన్నటువంటి మనమందరము జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం, ప్రభువారు మన గురించి మరణించడానికి ఎప్పుడు సిద్ధపడ్డారు? మనం చర్చ్లోకి వచ్చినప్పుడా, మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడా, లేదంటే మనం బాప్టిజం పొందుకున్నప్పుడా? ఏ రోజు దేవుడు డిసైడ్ అయ్యాడు నీ గురించి నా గురించి మరణించడానికి? ఏమ్మా, మనం ఇంకా పాపులమై ఉండగానే మనం నరకానికి పోకుండా పాత్రలు అవ్వకుండా మరణించడానికి సిద్ధపడిన వాడు దేని కాలమందు అది ఏమంటున్నాడమ్మా? అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడనే మాటను గొర్రెల కాపరులు వచ్చి మీ దగ్గర చెప్తే మీరు నమ్ముతారా? దేవుని మందిరంలో ఉండి దేవుని వాక్యములో నుంచి సేవకుడుగా నేను చెప్తుంటేనే మీకు నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. మరి అలాంటిది గొర్రెల కాపరులు వచ్చి చెప్తే మీరేమంటారు? నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా కూడా ఎవరూ నమ్మట్లేదు కాబట్టి. కానీ ఏ వ్యక్తులైతే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని మాటను వింటూ ఉంటున్నప్పుడు, విన్నప్పుడు అది దేవుని మాటగా నమ్ముతారో వారి జీవితాల్లో ఆ వాక్యము నెరవేర్పు ఉంటుందని ఆయన శాశ్వత కాలం జ్ఞానమును నరుల హృదయం ముందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది సరిపోదు. పైగా ఎక్కడ పెట్టాడు దేవుడు ఆ విషయాలన్నీ తయారు చేసి ప్రతి మనిషి కోసం చక్కగా ఉండినట్లు చేసి ఎక్కడ పెట్టాడట? నరులు హృదయం అందు ఉంచి ఉన్నాడు. కానీ అందుకనే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, ఈ వాక్యం అందరికీ మస్ట్గా తెలియాలి. 17:9. హృదయం అన్నిటికంటే అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? వాక్యం ఏం స్పష్టంగా చెప్తుంది? హృదయము అన్నిటికంటే ఘోరమైనది, దాన్ని నాశకరమైనది, దాన్ని
ఇందాక ప్రసంగిలో ఏం చెప్తున్నాడు? దేవుడు అన్ని విషయాలు దాని సమయమందు చక్కగా ఏర్పాటు చేసి మన హృదయముల్లో పెట్టారు. కానీ ఈ వాక్యంలో నుంచి చూస్తే ఇక్కడ ఇర్మియాలో ఉన్నప్పుడు ఇంకో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవరు? దేవుని యొక్క నీకోసం సిద్ధపరిచిన అన్ని విషయాలు కూడా మన హృదయంలోనే ఉంచితే, ఇంకో పక్కన ఇంకోటి ఏం జరుగుతుందట? హృదయము మోసకరమైనది అడట. హృదయం మోసకరమైందని ఎలా చెప్పొచ్చు? గొర్రెల కాపరు వచ్చినటువంటి రక్షకుడు పుట్టాడనే విషయం అనంలోనే మాకు తెలిసి అనిపిస్తుంది, కానీ నిజంగానే ప్రభు నా గురించి మరణించాడా, అయితే ఈరోజుకి నిజంగానే ఉన్నాడా అని మనకి ఎవరికి అనిపించట్లేదు. యేసు ప్రభు వారు నీ వచ్చారు ఈ భూలోకానికి తెలుసా అని అంటే, ఆయన కనికరము నమ్మకమైనటువంటి యాజకుడగు నిమిత్తము నీ వంటి వాడు నా వంటి వాడు శరీర రూపంలో ఉన్నాడు అని అంటే, వాక్యాన్ని మనం నమ్ముతున్నాం కానీ మన జీవితంలో మనం విశ్వసించట్లేదు. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న మనందరము కూడాను మనకి వాక్యంలో నుంచి జీవితకాలమంతయు మరణ భయముతో దాస్యములో లోనైన వారికి విడిపించడానికి ఆయనకు వచ్చారు అని అంటే, అక్కడ చెప్పబడుతుంది దేవుని వాక్యం రిఫరెన్స్ అని. మీకు రిఫరెన్స్ తెలుసు, కానీ మరణ భయంలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన శరీర రూపంలో వచ్చాడనే విషయాన్ని నమ్మడానికి మనకెవరికి కూడాను విశ్వాసం కలగట్లేదు. కానీ గొర్రెల కాపరులను దేవుడు ఆ ప్రదేశంలో చెప్పినటువంటి మాటను ఆ రోజు కనుక వాళ్ళు నమ్మకుండా ఆ ప్రదేశంలోనే ఉంటే, ఈరోజు మనందరము కూడా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదు, రక్షణ ఈ భూమి మీదకి వచ్చేది కాదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళు నమ్మారు. ఈ రోజుకి కూడాను మనం దేవుని వాక్యమును నమ్ముతూ ఉన్నప్పుడు ప్రభు మన గురించి మరణించాడన్నటువంటి నిజము తెలియనంత కాలము కూడాను మన కుటుంబంలోనే మనం కొట్టుకుంటానే ఉంటాం, మన కుటుంబంలోనే వైరాలు మనం చూస్తూ ఉంటాం, మన కుటుంబాల్లోనే మనం చంపుకునే వాళ్ళు మన స్థాయిని బట్టి కొట్టుకునే వాళ్ళ స్థాయి అయితే కొట్టుకుంటారు, చంపుకునే వాళ్ళ స్థాయి అయితే చంపుకుంటారు, లేదా అంతకంటే అంటే వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇదంతా వాక్యంలో అందుకనే ఉంటుంది, హృదయము మోసకరమైనది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు. అందుకనే ఎహెజ్కేల్లో ఉంటుంది. ఒకసారి ఎహెజ్కేల్ 36వ అధ్యాయం చూడండి అమ్మా. 26వ వచనం, 36:26. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండెను మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించువారుగా నా విధులను గైకొను వారిగా మిమ్మల్ని చేసేదను. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండెలో నుండి మీలో తీసివేసి. ప్రభువు దగ్గరకు వస్తే ఏం జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది ఏమ్మా? నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండెను మీలో తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చేదను. ఎందుకని ప్రభువారు ఈ మాట చెప్పుంటారు? మన కష్టాలు, మన ఇబ్బందులు, ఇన్ని విషయాలు ఉంటే ఎందుకని ప్రభువు ఇక్కడ నూతన హృదయమును నూతన స్వభావాన్ని మీకు ఇచ్చేదనని? ఎందుకంటే సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడు అన్ని చక్కగా ఉండినట్లు. పైగా రోమన్స్లోను కొరింథియన్స్లో మనం ఆ విషయాన్ని చదువుకుంటాం. దేవుడు తాను ప్రేమించిన వారికి వరకు ఏం సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. అదే సేమ్ మాటను మనం ప్రసంగిలు ఇందాక చదువుకున్నాం. ఏమని? అన్నీ చక్కగా ఉండునట్లు ఆయన ఏర్పాటు చేసి మన హృదయంలో ఉంచారు. కానీ మనమేంటి అని అంటే దేవుని వాక్యాన్ని నమ్మం. అందుకని ఆ మాటను కూడా అక్కడే రాశాడు, హృదయం మోసకరమైందని. అందుకని ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే ఆయన ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు ముందుగా మన హృదయాన్ని నూతనమైనటువంటి హృదయాన్ని ఇస్తాడు, నూతనమైనటువంటి స్వభావాన్ని మనకు కలుగు చేస్తాడు. ఆ మాటను మన హృదయంలో నుంచి తీసుకున్నప్పుడు పైగా ఆయన అంటే మాట ఏంటంటే, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడాను ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువు చేసే కార్యం ఏంటో తెలుసా? మన హృదయాన్ని మారుస్తారు, మన హృదయాన్ని మారుస్తారు, మన హృదయాన్ని మారుస్తారు. మనం ఏమనుకుంటున్నాం? ఇక్కడ ఉన్న కొంతమంది ఏమనుకుంటారు? దేవుని తెలియని ప్రజలను తీసుకొని వస్తే వాళ్ళ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు పోతే, వాళ్ళ ఇబ్బందులు పోతే అందుకని చెప్పి తెస్తున్నాం. కానీ వాక్యంలో ఏముంది? వారి హృదయమును
ఆ విషయం ఎప్పుడు తెలుస్తుందట? నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఆయన మారుస్తాడన్న విషయానికి ఆయనకు అప్పగించుకున్నప్పుడు మాత్రమే ఆ విషయం నీకు నాకు తెలుస్తుంది. దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు చేసే విషయం ఏంటంటే, ఆయన వారిని వెంబడించి ఆయన నమ్ముకున్నటువంటి ప్రజల హృదయమును మార్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ మాటను నమ్ముతారు. ఏది? దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నాయి. దేవుడు ప్రేమించిన వారి కొరకు అన్ని సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రతిరోజు చదువుకునేటటువంటి క్రిస్మస్ మాట దగ్గరికి వెళ్దాం. లూకా సువార్త 2:14. అమ్మా, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఎవరికి సమాధానం కలుగుతుందట? ఆయనకిష్టులైనటువంటి వ్యక్తులకు. ఇందాక అందుకని అంటుంది, దేవుని సన్నిధిలో ఉన్న ఇక్కడ మనందరికీ కూడాను సమాధానం కలుగుతుందని దేవుని వాక్యంలో ఉంది. ఎన్ని క్రిస్మస్లు అవుతున్నాయి, ఎన్ని సంవత్సరాలు మనం క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ చెప్తున్నటువంటి దేవుని యొక్క సమాధానం మన హృదయాలలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉందా? లేదు అంటే ఇంకా మన కుటుంబాల్లోనే ఇంకా వైరం నడుస్తూ ఉందా? మన కుటుంబాల్లోనే మనం ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నామా? ఇంకా సమాధానం లేని స్థితిలోనే మనం స్టిల్ ఉన్నాము అని అంటే, లోకరక్షకుడు పుట్టినటువంటి విషయం జనాలకి, లోకంలో ఉన్న వాళ్ళకే కాదు మనకు కూడా తెలియాలని, ఇంకా దేవుని సమాధానాన్ని మనం అనుభవించలేదని. కానీ ఆయన అయితే మాత్రం నీ గురించి, నువ్వు ఎలాంటి వాడు ఎలాంటి దాని అయినా కూడాను నీ గురించి నా గురించి మరణించడానికి భూమి మీదకి వచ్చాడట. అందుకని ఈ క్రిస్మస్ రోజు మనందరికీ తెలియాల్సినటువంటి ఒక మాట ఏంటి అని అంటే, ప్రభువుని నమ్మినటువంటి మనం, ప్రభువుని విశ్వసించినటువంటి మనం, మేము 10 ఏళ్ల క్రితం రక్షణ పొందామండి, 15 ఏళ్ల క్రితం రక్షణ పొందాము అని అంటే, ఈ రోజుకి మనం ఇంకా ప్రభువుని వెంబడించటం లేదు. మనం క్రైస్తవుల మతాన్ని వెంబడిస్తున్న క్రైస్తవులుగానే ఉన్నాం. కానీ దేవునిని నమ్మినటువంటి వ్యక్తులు, దేవుని యొక్క సన్నిధిలోనికి ఆయన బిడలుగా ఉన్నటువంటి వ్యక్తులైతే మాత్రం ఒకటే నమ్ముతారు, నా బ్రతుకు కాలం అంతయు యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. అయ్యా, నా పరిస్థితి ఏదైనా కూడా నేను నీతో ఉంటాను ప్రభువా, ఎందుకంటే అన్నీ చక్కగా సమస్తమును సమకూడి జరిగే విధంగా ఉంచావు ప్రభువా అని. ఈ ప్రదేశంలో నువ్వు ఉంటే దేవుడు ఈరోజు నీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అమ్మా అయ్యా, తగిన సమయమందు అన్నీ కరెక్ట్గా ఉండినట్లు నేను అమర్చి ఉంచానయ్యా, అది నీ హృదయంలో ఉంచాను అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేసావు, మొక్కుబళ్ళు చేసావు, ఏదో చేస్తే దేవుడు అవి చేస్తానంటలేదు. మనకు తెలియాల్సిన విషయం అది. దేవుడు మనకు వరాలు ఇవ్వడానికి ఉపవాసాలు ఉండకుండా దయచేసి, దేవుడు నీకు ఆల్రెడీ వరం ఇచ్చాడు. దాని కొరకు దేవుని సన్నిధిలో దేవుడే ఆల్రెడీ అన్నీ చేస్తున్నాను అంటున్నాడు. ప్రత్యేకమైనటువంటి కార్యముల కోసం మనం దేవుని దగ్గర అడగడం అనేది దేవుడు నవ్వుకుంటాడు. ఎందుకంటే అయ్యా నేను అన్నీ చక్కపరిచానయ్యా, నేను అన్నీ సిద్ధపరిచానయ్యా. మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన సన్నిధిలో నీకు వచ్చినప్పుడు దేవుడు నిజముగానే ఉన్నాడు, నిత్యముగా ఆయన ఫలము దయచేయనని నమ్మవాళ్ళని కదా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనందరికీ తెలియాల్సినటువంటి ఒక నిశ్చయిత ఏంటంటే, యేసు ప్రభు నిజంగానే మా జీవితంలో ఉన్నారండి, ఈ రోజుకి నిజంగానే ఉన్నారండి. గొర్రెల కాపరి చెప్పినటువంటి విషయం కూడా అదే, దేవుని మాట మా దగ్గరికి వచ్చిందండి, రక్షకుడు మా కోసం పుట్టాడని. ఈరోజు ఈ ప్రదేశంలో నువ్వు నేను కూడా ఉంటే, దేవుని యొక్క ఆయనకిష్టులైనటువంటి ప్రజలందరికీ అట భూమి మీద సమాధానం కలుగునుగాక అంట. అలాంటప్పుడు ఈ ప్రదేశంలో మనం ప్రార్థన చేయాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? మన కుటుంబంలోను, మన హృదయాల్లో, ముందుగా మన హృదయాలలో, మన కుటుంబంలో, మన జీవితంలో దేవుని యొక్క సమాధానం ప్రభువా నేను అనుభవించాలని కనుక ప్రార్థన చేయకపోతే, ఆ సమాధానం లేకే మనం అన్ని ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాం. లేదంటే మనకు కావలసిన వాళ్ళతోనే మనం గొడవలు పడుతూ ఉంటాం. కానీ లేదు ప్రభువా నువ్వు నా గురించి మరణించావని అన్న మాటను మనం నమ్మగలిగి ప్రార్థించి ఏకీభవించగలిగితే, ఆ గొర్రెల కాపరులు చేసినట్లు, లేదు ప్రభా నీ వాక్యంలో ఉంది కాబట్టి నేను నమ్ముతున్నాను అని అంటే, ప్రభు యొక్క సమాధానాన్ని మనం ఈరోజే దాన్ని చూడగలుగుతాం. అందుకని ఒకసారి లేచి నిలబడదాం అందరము కూడాను. హల్లెలూయా. ఎక్కడెక్కడ మనం ఏ పరిస్థితుల్లో, ఎక్కడ సమాధానం లేకుండా, ఎటువైపు నుంచి చూసినా కూడాను ఇబ్బందులు, కష్టాలు, కన్నీరే ఉంటే, ప్రభు ఈరోజు అంటున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నప్పుడు
దేవుని వాక్యంలో నుంచి ఆయన అంటున్నటువంటి మాట కూడా అదే. నీ గురించి నా గురించి మరణించడానికి సిద్ధపడ్డాడట. న్యాయము కనికరము కలిగిన వాడై ఆయన నీ గురించి నా గురించి ప్రధాన యాజకుడయ్యాడట. అసలు మనం పాపములో ఉన్నప్పుడే మన కోసం మరణించడానికి సిద్ధపడిన వాడు తనతో పాటు సమస్తమును అనుగ్రహించడాన్ని దేవుని వాక్యంలో ఉంది. అలాంటి చూచున్న దేవుణ్ణి సేవిస్తున్నటువంటి నువ్వు నేను ఒకవేళ మనం ఈ ప్రదేశంలో ఉంటే, భయముతో ఉంటే, కన్నీరుతో ఉంటే, దేవుడు అంటున్నాడు జీవిత కాలమంతయు మరణ భయములో చిక్కుకుపోయిన వారిని, దాస్యములో చిక్కుకొని పోయిన వారిని విడిపించడానికి నేను శరీరధారి అయి వచ్చానని. అలాంటి దేవుడు ఈరోజు నీతో చెప్తున్నటువంటి మాటను నువ్వు నేను నమ్మాలి. ప్రభు నీ జీవితంలో ప్రభు ఎంత సమీపంగా ఉన్నారు అని అంటే, ఈ క్రిస్మస్ రోజు ప్రభు అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇదిగో అన్ని తగిన సమయమందు చక్కబరచినట్లుగా ప్రభు సిద్ధపరిచాడని. అదే సమయంలో ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నన్ను ఆల్రెడీ ప్రేమించుచున్నానని. ఈరోజు దేవుని మందిరంలో ఉంటే దావీదు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు చేసినటువంటి కార్యమును దావీదు ఎప్పుడూ అడిగి ఉన్నాడు, అయా మా దోషములు పరిహరించువాడు నీవే కదా అని. మన హృదయము మోసకరమైనదని, అది దేవుని మాటను గ్రహింపలేని వ్యక్తులుగా, దేవుని నీ కోసం సిద్ధపరిచింది, నా కోసం సిద్ధపరిచిన దాన్ని గ్రహించలేని వారిగా, మోసం చేసేదిగా ఉంటుంది. అందుకనే దేవుణ్ణి విడిచిపెట్టి మన సొంత కార్యాల వైపు తిరుగుతూ ఉంటాం. అలా లేకపోతే ప్రభు ముందు ఒప్పుకోవాల్సినటువంటి సమయం అయితే, ప్రభు నా హృదయాన్ని మారుస్తానంటున్నావయ్యా, నా స్వభావాన్ని మారుస్తున్నావయ్యా. ఎందుకంటే గాయపడిన హృదయంతో నుంచి, ఇబ్బంది పడినటువంటి హృదయంలో నుంచి ద్వేషము, కుట్ర, లేదనంటే వ్యతిరేకత, లేదనంటే ఏహ్య భావం, లేదంటే అసూయ, రకరకాల పరిస్థితులతో మన హృదయం అంతా కూడా నిండిపోయి ఉంటుంది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడనే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ ఈరోజు ఈ మాట వింటున్నట్లయితే ప్రభువుకు చెప్పవలసినటువంటి విషయం, అయా నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా, నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నాను ప్రభు అని అప్పగించుకోవాల్సినటువంటి సమయం ఇదే. ఆయన నూతనమైనటువంటి హృదయమునిచ్చినప్పుడు దేవుని యొక్క సమాధానమును ఇప్పుడే మనం అనుభవిస్తాం. అలా కాకుండా దేవుని మందిరములో ఉన్నాం కాబట్టి మనందరము కూడాను పాపము లేని వారిగానో, లేదంటే ఎటువంటి చెడ్డ స్వభావం లేని వారిగానో, హృదయము చెడ్డది అనేటటువంటి విషయం తెలిసి కూడాను ఒప్పుకోకపోయినట్లయితే దేవుని యొక్క సమాధానాన్ని మనం ఎప్పటికీ చూడలేము. అందుకని ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా ప్రభువుకు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో అప్పగించుకోవాల్సినటువంటి సమయం. ఒకవేళ నువ్వు మరణ భయంలో ఉంటే ప్రభువు అంటున్నాడు, నీ మరణ భయం నుంచి నేను విడుదల చేస్తున్నానని. ఒకవేళ మరణకరమైన పరిస్థితుల్లో ఉంటే దానికి ప్రభు అంటున్నాడు, నేను ఇచ్చినటువంటి ఆయుష్ను ఏ యొక్క రోగము కూడాను నీ నుంచి తీసివేయదని. ఒకవేళ మనం ఉన్నటువంటి సమస్యల మధ్య కొట్టుకుంటూ గొడవలు పడుతూ ఉంటే ప్రభు అంటున్నాడు, ఎదుగో నా సమాధానం నీకే అని. ఈరోజు ప్రభు వారు చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని. ఆయన పశువులు పాకులోనికి రావడానికి, నీ వంటి నా వంటి వాడిగా మనిషి స్వభావాన్ని ధరించుకోవడానికి, ఆయన ఈ ప్రదేశంలో ఉండడానికి, మరి ముఖ్యంగా నీతో నాతో నిలిచి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని. అందుకని క్రీస్తు యేసు ప్రభువునందు తనకు కుమారులుగా కుమార్తెలుగా బూదిగంతల ముందు పునాదులు వేయబడక మునిపే ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను. అలాంటప్పుడు నిన్ను విడిచిపెడతాడా? అలాంటప్పుడు నీ కుటుంబం ఆయన చూచున్న దేవుడని నమ్ముతున్నట్లయితే ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువా, నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా అని, నీ సమాధానం నాకు కలిగించు ప్రభువా అని ప్రభువుకు అప్పగించుకుందాం. ఒకవేళ ఎవరితోనైనా కుటుంబంలో డిఫరెన్సెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఎంత భయంకరమైనాను ప్రభు యొక్క సమాధానాన్ని మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం, దేవునికి అప్పగించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రభు అయినటువంటి క్రీస్తు లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడంటే చెప్పడం చాలా ఈజీ, కానీ నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి కూడా అందులో ఉన్నామని గ్రహించవా? ఆయన అన్నీ సిద్ధపరిచినప్పుడు, నీ గురించే మరణించేంతగా నీ కోసం సిద్ధపరిచినప్పుడు నేను విడిచిపెడతాడా? అందుకని ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా, ఎస్ అమ్మా వచ్చి మైక్ ఒకటి ప్రాక్టీస్. దేవునికి వందనాలు తెలియజేస్తాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మాకు ఇవ్వబడినటువంటి ఈ సంవత్సరం అంతా నీ కృపలను బట్టి వందనాలు, రక్షణను బట్టి వందనాలు.
మా కుటుంబంలో ఉన్న వారిని కూడా మీరు దర్శించి వారిని కూడా విశ్వాసంలోనికి నడిపించుచున్నందుకు వందనాలు ప్రభువా. మరలా నూతన సంవత్సరంలోనికి మేము ప్రవేశించబోతుండగా ఈ ఆఖరి వారం నా ప్రభువా, కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధిలో మేము కొనసాగుటకు కృప ఇవ్వమని వేడుకుంటున్నాను. విన్న వాక్యం నిష్ఫలము కాకుండా దాని ఫలమును మేము చూడగలగడానికి, అనుభవించడానికి మాకు సహాయం చేయండి. మా విశ్వాసములో మేము జారిపోకుండా మాకు సహాయం దయచేయండి. దేవా, మా నిమిత్తము నాయన తండ్రితో సమాధాన పరచబడినట్లు నాయన జగత్తు పునాది వేయబడక మునిపే నీవు ఏర్పరిచినటువంటి గొప్ప కార్యమును బట్టి వందనాలు. ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడు అని పిలువబడొచ్చు మా మధ్యన సంచరించి ఇప్పటికీ మాలో వసించుచున్న యేసయ్యను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. ఈ మందిరంలో కూడి మేమందరం ఆరాధించుచుండగా నీవే సమస్త మహిమను, ఘనతను, ప్రభావమును యుగయుగములు పొందుకొనమని వేడుకుంటూ యేసునామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా సిస్టర్స్ కొద్దిగా ముందుకు వస్తే కేక్ కట్ చేయిస్తారు సిస్టర్ గారు. సిస్టర్స్ కనవండి. చెక్ చెక్. స్తుతించుడి
రీతిగా మనం కేక్ కటింగ్ కార్యక్రమానికి కూడా ముందు కొనసాగుదాం. సహోదరుల్లో మరి స్నేహలత సిస్టర్, మేరీ రత్నం గారు దయచేసి ముందుకు రావాల్సిందని కోరుతున్నాను. జయలక్ష్మి సిస్టర్ దయచేసి ముందుకు రండి. మేరీ రత్నం గారు ముందుకు రండి. జయలక్ష్మి గారు దయచేసి ముందుకు రండి. చంద్రా సిస్టర్, చంద్రా సిస్టర్, చంద్రా సిస్టర్ దయచేసి ముందుకు రండి. అమ్మ దివాకర్ మదర్ అమ్మ దయచేసి ముందుకు రండి. అలాగే నా స్నేహితురాలు సునీత సిస్టర్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా తీవ్రమైన తలనొప్పితో ఉన్నారు, అయినా కూడా ఆ ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు వచ్చినటువంటి డాక్టర్ సునీత ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సో సంతోషంగా వారి చేతుల మీదుగా కేక్ కటింగ్ని ముందుకు నడిపించాల్సిందిగా స్నేహలత సిస్టర్ని కోరుతున్నాను. దయచేసి వెళ్ళారండి. సునీత వెళ్ళారండి. రండి. మీ చేతుల్లో ఉన్నటువంటి క్యాండిల్స్ని ఆపేసేయచ్చు. పిల్లల చేతిలో ఉన్నట్లయితే దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. సారీ. ఏదో అయిపోద్దా? Wish you happy Christmas. Merry Christmas. చెప్పాలి. Happy Christmas. Happy Christmas. So the Holy Bible says, Mary's boy child, Jesus Christ, was born on Christmas Day. Hark thou heard the angels sing, a king was born today, and man will live forevermore because of Christmas Day. Hark thou heard the angels sing, a king was born today. A man will live forever because of Christmas Day. Hark thou heard the angels sing, a king was born today. A man will live forevermore because of Christmas Day. Feliz Navidad, Feliz Navidad, Feliz Navidad, prosper and joy, felicidad. Feliz Navidad, Feliz Navidad, Feliz Navidad, prosper and joy, felicidad. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of our heart. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of our heart.
ప్రేస్లాడండి. అందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకుందామని అనుకుంటున్నాను. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ గల ప్రభా, ఈ సాయంకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా నాన్న, మరి నీ జన్మదినాన్ని ప్రభా నాన్న మరి మేము జరుపుకొంచుండగా తండ్రి, అయా ప్రతి హృదయంలో తండ్రి ప్రభా నాన్న మరి జన్మించాలని కోరుకుంటున్నాం తండ్రి. మరి అటువంటి ఆశను ప్రభా నాన్న ప్రతి హృదయాల్లో పుట్టించమని వేడుకుంటున్నాను తండ్రి నాన్న. మరి విన్నటువంటి వాక్యము తండ్రి ప్రభా ప్రతి హృదయంలో ఫలించినట్టు సహాయం దయచేయండి ప్రభా. మరి మీరు చూపించినటువంటి ప్రేమను, కృపను ప్రభా నాన్న మేము ఇతరుల పట్ల కలిగి ఉండగలడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. మా జీవితాలు నా తండ్రి నాన్న నిన్ను మహింపరిచేదిగా ఉండినట్టు నాన్న మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా చిన్న మందగా చేరి నా తండ్రి నేను స్తుతించి ఆరాధించుచుండగా నా ప్రభా నీ బలమైనటువంటి అభిషేకమును ప్రభా నాయన ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం దయచేయండి నాయన. భారం కలిగినటువంటి హృదయంలో ప్రభా నా తండ్రి విడుదల అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన. నూతన అభిషేకంతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. కలత చెందిన హృదయాలను మీరు స్వస్థపరిచి ప్రభా నాయన మేలుతో ప్రభా నాయన హృదయాన్ని నింపమని వేడుకుంటున్నాను. కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా ప్రభా మా నాయన మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. నీ అందరి నమ్మిక విశ్వాసముతో ప్రభా నా తండ్రి అయా నా తండ్రి నాన్న మీరు చూపించినటువంటి ప్రేమను ప్రభా నాన్న మేము ఇతరుల యందు కలిగి నా తండ్రి ప్రభా అయా నా తండ్రి మా జీవితాల్లో ప్రభా సంపూర్ణమైనటువంటి విడుదలను పొందుకోవడానికి సహాయం దయచేయమని నీ బలమైనటువంటి హల్లెలూయా స్తోత్రము తండ్రి ప్రభా అభిషేకంతో నింపి నడిపించమని వేడుకుంటున్నాను. నీ అగ్ని కంచెను వేసి కాపాడమని వేడుకుంటున్నాను. అయా కుటుంబాలను బిడలను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నాన్న నీలో నిలిచిండేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాను. అయా నాన్న మరి ఇక్కడ ఎంతోమంది చిన్న బిడ్డలను చూస్తున్నప్పుడు నా ప్రభా నాన్న మన తండ్రి నాన్న మా హృదయాల్లో ఎంతో ఆనందం కలిగి ఉన్నది నా తండ్రి. అయా చిన్న తనముల తండ్రి నాన్న నేను ఎరిగిన బిడ్డలుగా ప్రభా వారి జీవితాలని మార్గాలను నడిపించుకోవడానికి సహాయం ఇచ్చేయమని వేడుకుంటున్నాను. అయా నాన్న వారి ప్రతి అడుగు కూడా ప్రభా నాన్న నీవే డైరెక్ట్ చేయమని వేడుకుంటున్నాను ప్రభా. అయా వారి చేతి పట్టి నడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. నీ నామానికి మహిమకరంగా నాన్న బిడ్డలను ఉంచమని వేడుకుంటున్నాను. ఈ సంఘాన్ని దీవించండి, సంఘ కాపలను మీరు దీవించి ఆశీర్వదించి నాన్న ఇంకను ప్రభా నీకు మహిమకరంగా ప్రభా నాన్న మరి వీరు వాడబడగలనట్టు నా తండ్రి అయా నాని స్థలము ఈ చుట్టుపక్కల ప్రతి కుటుంబాలకు నా తండ్రి ప్రభా దీవెనకరంగా ఉండగలనట్టు నాన్న మీరు కృప చూపించమని ఈ సాయంకాల సమయాన్ని బట్టి మరి ఒకసారి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున నడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. ఈ సంవత్సరాంతం మన కార్యక్రమాలను ఒకసారి చెప్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. 25వ రోజు తారీఖు క్రిస్మస్ సిటీ చర్చ్లోనే ఉంటుంది. ఆ రోజు మార్నింగ్ ఇక్కడేమీ ఉండదు క్రిస్మస్ రోజు. కానీ 28th సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. 28th అంటే సాటర్డే, క్రిస్మస్ అయిన తర్వాత వచ్చే సాటర్డే. 29 యథావిధిగా ఉంటుంది. 31st నైట్ సిటీ చర్చ్లో ఉంటుంది. ఫస్ట్ ఈవినింగ్ ఇక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ ఫస్ట్ ఈవినింగ్ ఇక్కడ సర్వీస్ ఉంటుంది. అంటే 28వ తారీఖు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది, మళ్ళీ 1వ తారీఖు సాయంత్రం మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇది మళ్ళీ నేను గ్రూప్లో ఆ క్యాలెండర్లో పెడతాను. ఈ చేంజెస్ని గమనించవలసిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ. మరొకసారి